నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఆగస్టు నెలలో అండి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు కేరళ శాస్త్రం ప్రకారం మాకు తెలియచేయండి. శ్రీ మహాగణపతి దేవతభ్య నమ. చూసే వీక్షకులకు నమస్కారం. కర్కట రాశి వారికి இந்த ఆగస్టు మాసం ఎలా ఉండబోతుంది అప్పుడే అడగబోతున్నాను. చాలా సంతోషం. శ్రీ మహాగణపతి దేవతభ్య నమ. చూసే వీక్షకులకు నమస్కారం. ఈ యొక్క రాశికి కొద్దిగా అన్ని విధాలమైనటువంటి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కానీ స్థితిగతులు కానీ అన్నీ కూడా బాగా అనుకూలంగా కనపడుతున్నాయి. కళ్యాణంకు సంబంధించినటువంటి వ్యక్తులకి, సంతానం కలగలేని వాళ్ళకి, వ్యాపారం అభివృద్ధి కాలేని వాళ్ళకి వాళ్ళకందరికి కూడాను ఈ యొక్క ఆగస్టు మాసంలో ఒక మంచి మార్పు రావడానికి ఉంది. 101%. ఈ కేరళ నాడి శాస్త్ర ప్రకారం చూసుకుంటే వాళ్ళకి మంచి మార్పు రావటం ఉంది. ఉద్యోగం పరంగా ఎప్పుడైతే కూడా వీళ్ళు ఎదురు చూసేవంటి ఉద్యోగాలు అంటే కొంతమంది నేను 30 ఇంటర్వ్యూస్ ఇచ్చాను, 40 ఇంటర్వ్యూస్ ఇచ్చాను, ఇంకా 50 ఇంటర్వ్యూస్ ఇచ్చాను గురుగారండి, మాకు ఇంకా ఉద్యోగం అనేది మాకు క్వాలిటీస్ ఎటువంటి కూడా రాలేదు, ఆర్థికంగా మానసికంగా బాగా ఒత్తిడిగా మేము కుంగిపోయి ఉన్నాము. సో పాత ఉద్యోగం ఉన్నప్పుడు ఏదో ఒక వెహికల్ తీసుకొని ఉండుంటారు, చిన్న వెహికల్ పెద్ద వెహికల్ ఏదో కావచ్చు, దానికి ఈఎంఐ కట్టడానికి కూడా మాకు వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అప్పుడే చాలా వరకు కూడా మాకు లెటర్స్ మెయిల్స్ మనకు మెసేజ్ ద్వారా రావటం జరిగింది. వాళ్ళకి అందరికీ మంచి శుభవార్త చెప్తాను. మీరందరూ కూడా మంచి అదృష్టం కావడానికి ఈ యొక్క అమ్మవారిని ఆరాధించేసి చక్కగా మీరు ఈ యొక్క పూజ చేసుకుంటే కర్కట రాశి వాళ్ళ జీవితంలో మంచి వెలుగు రావడానికి అవకాశం అనేది మనకు కనపడతా ఉంది. అంటే ఏ అమ్మవారండి? ఇది మీకు శ్యామళాదేవి, శ్రీ శ్యామళాదేవి అమ్మవారిని ఆరాధించడం. శ్యామలాదేవి, అవునండి. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల చక్కగా అద్భుతమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రాశి వాళ్ళు కర్కట రాశి వాళ్ళకి శ్యామళాదేవి ఒక రథం కానీ పూజ కానీ అమ్మవారి ఒక వేడుకను చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఈ అమ్మవారికి వచ్చేసి మనము గుడాన్నము ప్రసాదంగా పెడుతుంటాం, చలివిడి వడపప్పు పానకం పెడుతుంటాం. ఏమా స్పెషల్గా అమ్మవారికి అంటే బడి ఆచారంతో కొంతమంది కొన్ని విశేషంగా అమ్మవారికి కొన్ని ప్రసాదాలు పెడుతుంటారు నియమాలతో. అదేంటి అంటే కలకండు అంటారు. కలకండు ఎందుకు పెట్టడం అప్పుడే ఆవిడ గారికి చెరుకు అంటే బాగా ప్రీతికరం. ఆ చెరుకులో అది కూడా 9 గణాలైనటువంటి చెరుకు ఉంటేనే అది ఒక అనుష్ఠానంగా ఉంటుందని చెప్పేసి చెరుకుతో తయారైన వంటి మిశ్రము కలకండు ఏదైతే ఉందో ఆవిడకి నైవేద్యం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ శాతం. సో అది పెట్టి అది పిల్లలకి, ఇంటి యజమానికి, ఇంటి యజమానురాలు, కుటుంబ సభ్యులంతా తింటా కూడా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా మంచి లాభదాయకంగా రావటం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చు అండి కర్కాటక రాశి వారు ఆగస్టు నెలలో? ఆర్థికంగా కూడా చక్కని ఫలితాలు రావడానికి ఆస్కారానికి ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒక మంచి మార్పు రావడానికి మంచి అవకాశం కనపడుతుంది. మీరు అద్భుతమాన్ని చేర్చుకోవడానికి ఉంది. అంటే ఏంటి మనం ఎన్నిసార్లు ఒక ప్రతీదిని చూసుకునేటప్పటికి కూడా ఏదో ఒకటి సంఘటన మనకు ఎదురవుతూ ఉంది, ఏదో ఒక సంఘటనతో మనం బాధపడుతూ ఉన్నాము. సో దానివల్ల కొన్ని ఇబ్బంది కలుగుతూ ఉంది అప్పుడే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సో ఈ శ్యామళాదేవిని ఎప్పుడైతే కూడా మీరు పూజ చేసిన తర్వాత ఆర్థికమైన వంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది కూడా తొలగిపోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ పరంగా కూడా మీకు బాగా డెవలప్మెంట్ కనపడుతుంది. మరి అదే విధానంగా మీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్స్ ఏదైతే ఉందో అవి కూడా మంచి చక్కగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. రైతులు కూడాను వానతో కానీ ఇతర తుఫాన్ వల్ల నష్టపోకుండా ఆ అమ్మవారిని అంటే మనసులో తలుచుకుంటే చాలు, అమ్మవారిని ధ్యానిస్తే సరిపోతుంది. క్రీంకార మంత్రముతో చక్కగా శ్యామళాదేవి అమ్మవారిని 2 ముఖాలు ఉన్నవంటి వత్తులు పెట్టి అంటే తూర్పుకు పరమటకు పెట్టి
వేప నూనె అంటే దీపారాధనగా వేప నూనె పోసి క్రీం కారంతో ఓం క్రీం నమః అన్న కారంతో అమ్మవారిని పూజించి చక్కగా అమ్మవారి జపం చేస్తుంటే కర్కట రాశి వారికి ఉన్నటువంటి ఒక దరిద్ర దోషము పోయి అష్టైశ్వర్యాలు రావడానికి మంచి ఆస్కారం ఉంది. అంటే ఏ వారం పూజ చేస్తే మంచిదండి శ్యామలాదేవి అమ్మవారికి? శ్యామలాదేవికి సోమవారం చాలా విశేషమైన సోమవారం. ఎందుకంటే ఎటువంటి దోషాలు ఉండకు సోమవారం పోతే ఆ రోజుల పాటు కూడా వాళ్ళకి అద్భుతమైన వైబ్రేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ విధంగా ఆగస్టు నెల మొత్తం ఆగస్టు నెలలో సోమవారాలు ప్రతి సోమవారం రోజునే ఆ రోజు ఉపవాసాలు పాటించి ఏకభుక్తాన్ని సేవించి చక్కగా మీ వ్రతాన్ని ఆచరించి ఆ అమ్మవారిని నమస్కరించినట్టయితే మాత్రం మంచి ఫలితం లభిస్తుంది. మంచి పరిహారం తెలియజేసా గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే.